ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో మహాశివరాత్రి ఎప్పుడు వచ్చింది, 4 జాముల పారణ సమయాలు, ఉపవాస నియమాలు, వివిధ నైవేద్యాల ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. ఏకాదశి మహావిష్ణువుకు ఎట్లా ప్రీతికరమైనదో అదేవిధంగా మాఘ చతుర్దశి అనగా శివ చతుర్దశి, దీన్ని శివరాత్రి అని అంటారు. అది ఈశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన దినము. మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి నాడు వచ్చును. ప్రతి మాసమందు వచ్చు మాస శివరాత్రి కన్నా మాఘమాస కృష్ణపక్షంలో వచ్చే మహాశివరాత్రి పరమేశ్వరికి అత్యంత ప్రీతికరమైనది. ఆ రోజున నదిలో కానీ తటాకమందు కానీ నూతి వద్ద కానీ స్నానం చేసి శంకరుని పూజించవలను. అటుల పూజించి అమావాస్య స్నానం కూడా చేసిన ఎడల ఎంతటి పాపములు కలిగి ఉన్ననో అవన్నీ వెంటనే హరించిపోయి కైలాస ప్రాప్తి కలుగును. శివ పూజా విధానంలో శివరాత్రి కంటే మించినది మరి ఒకటి లేదు కనుక మాఘమాసము కృష్ణపక్షంలో వచ్చు చతుర్దశి ఉమాపతికి అత్యంత ప్రీతిపాత్రమైనది. కాన శివరాత్రి దినమున ప్రతివారు అనగా జాతి భేదములతో నిమిత్తం లేక అందరూ శివరాత్రి వ్రతమాచరించి జాగరణ చెయ్యవలను. శబరీ నది తీరంన అరణ్యంలో కులీనులను బోయవాడు తన భార్య బిడ్డలతో నివసించుచుండెను. అతను వేట తప్ప మరొక ఆలోచన లేని కడు మూర్ఖుడు. వేటకు పోవుట, జంతువులను చంపి వానిని కాల్చి తాను తిని తన భార్య బిడ్డలకు తినిపించుట తప్ప మరి ఏదియో తెలియదు. జంతువులను వేటాడుటలో నేర్పు కలవాడు. క్రూర మృగములు సైతం ఆ బోయవాన్ని చూసి భయపడి పారిపోయేటివి. అందుచేత అతడు వనమంతా నిర్భయంగా తిరిగేవాడు. ప్రతిదినం వలెను ఒకనాడు వేటకు వెళ్ళగా ఆనాడు జంతువులేమియో కనబడలేదు. సాయంకాలం మగుచున్నది. వట్టి చేతులతో ఇంటికి వెళ్ళుటకు మనసు అంగీకరించనందున పొద్దు కృంగిపోయినను అక్కడున్న మారేడు చెట్టు పైకెక్కి జంతువుల కొరకు ఎదురు చూచుచూ ఉండెను. తెల్లవారుతున్న కొలది చలి ఎక్కువై మంచు కురుస్తున్నందున కొమ్మలను దగ్గరకు లాగి వాటితో తన శరీరాన్ని కప్పుకొనుచుండెను. ఆ కొమ్మలకున్న ఎండుటాకులు రాలి చెట్టు కింద ఉన్న శివలింగం మీద పడినవి. ఆ రోజు మహాశివరాత్రి. అందులో బోయవాడు పగలంతా తిండి తినక రాత్రంతా జాగ్రత్తతో ఉన్నాడు. తనకు తెలియకపోయినను మారేడు పత్రంలో శివలింగంపై పడినవి. ఇంకేమున్నది, శివరాత్రి మహిమ బోయవానికి సంప్రాప్తించెను. మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి రాత్రి అంతయు జాగరణ, పైగా శివలింగంపై బిల్వపత్రములు పడుట, తిండి లేక ఉపవాసం ఉండుట, ఇవన్నీ ఆ బోయవానికి మేలు చేసినవి. జరా మరణములకు హెచ్చుతగ్గులు కానీ శిశు వృద్ధ భేదములు కానీ లేవు. పూర్వజన్మలో చేసుకున్న పాప పుణ్యములను బట్టి మనుజుడు తన జీవితంను గడపవలసిందే. మరికొన్ని సంవత్సరములకు ఆ బోయవానికి వృద్ధాపం కలిగి మరణం ఆసన్నమై ప్రాణాలు విడిచెను. వెంటనే యమభటులు వచ్చి వాని ప్రాణములు తీసుకొని పోవుచుండగా కైలాసం నుండి శివదూతలు వచ్చి యమదూతల చేతిలోనున్న బోయవాని జీవాత్మను తీసుకొని శివుని దగ్గరికి పోయిరి. యమభటులు చేయునది లేక యమునితో చెప్పిరి. యముడు కొంత తడువు ఆలోచించి శివుని వద్దకు వెళ్ళెను. శివుడు పార్వతీ గణపతి కుమారస్వామి తుంబుర నారదాది గణములతో కొలువు తీరి ఉన్న సమయంలో యముడు వచ్చి ఆయనకు నమస్కరించెను. ఉమాపతి యమును దీవించి ఉచితాసనం ఇచ్చి కుశల ప్రశ్నలు అడిగి వచ్చిన కారణమేమని ప్రశ్నించాడు. అంతట యముడు, మహేష, చాలా దినములకు మీ దర్శన భాగ్యం కలిగినందులకు మిక్కిలి ఆనందించుచున్నాను. మీ దర్శన కారణమేమనగా ఇంతకు ముందు మీ దూతలు తీసుకువచ్చిన బోయవాడు మహాపాపి, క్రూరుడు, దయాదాక్షిణాదులు లేక అనేక జీవహింసలు చేసి ఉన్నాడు. ఒక దినమున అనగా మహాశివరాత్రి నాడు తాను యాదృచ్ఛికంగా జంతువులు దొరకనందున తిండి తినలేదు. జంతువులను వేటాడుటకు ఆ రాత్రి అంతయు మేల్కవుగా నున్నాడే గాని చిత్తశుద్ధితో తాను శివలింగంను పూజించలేదు. కనుక అతన్ని కైలాసంను తీసుకువచ్చుట భావ్యమా? అంత మాత్రంన అతనికి కైవల్యం దొరుకునా అని యముడు విన్నవించుకున్నాడు. యమధర్మరాజా, నాకు ప్రీతికరమగు మహాశివరాత్రి పర్వదినమున బిల్వపత్రములు నాపై వేసి తిండి లేక
జాగరణతో నున్న ఈ బోయవాడు కూడా పాపముక్తుడు కాగలడు. ఏ బోయవానికి కూడా ఆ వ్రతఫలము దక్కవలసిందే. కనుక ఈ బోయవాడు పాపాత్ముడైనను ఆనాటి శివరాత్రి మహిమ వలన నా సాయుధ్యము ప్రాప్తించినది అని పరమేశ్వరుడు విన్నవించెను. 2025 సంవత్సరంలో చతుర్దశి తిథి ప్రారంభము 26వ తేదీ ఫిబ్రవరి 2025 బుధవారము ఉదయం 11:08 ప్రారంభమై 27వ తేదీ ఫిబ్రవరి 2025 గురువారం ఉదయం 8:54 చతుర్దశి తిథి ముగుస్తుంది. లింగోద్భవం చూసే భక్తులు 27వ తేదీ ఉదయం 6:48 నుంచి 8:54 మధ్యలో ఉపవాసం విరమించాలి. మొదటి జాము పూజా సమయము 26వ తేదీ సాయంత్రము 6:19 నుండి రాత్రి 9:26 వరకు. రెండవ జాము పూజా సమయము 26వ తేదీ ఫిబ్రవరి మధ్యరాత్రి 12:34 నుండి 27వ తేదీ ఫిబ్రవరి ఉదయం 9:26 వరకు. మూడవ జాము పూజా సమయము 26వ తేదీ ఫిబ్రవరి మధ్యరాత్రి 12:34 నుండి 27వ తేదీ ఫిబ్రవరి తెల్లవారుజాము 3:41 వరకు. నాలుగవ జాము పూజా సమయము 27వ తేదీ ఫిబ్రవరి తెల్లవారుజాము 3:41 నుండి ఉదయం 6:48 వరకు. మహాశివరాత్రి ఉపవాస నియమాలు. శివరాత్రి నాడు ఉపవాసము సూర్యోదయంతో ప్రారంభమై 4వ జాము ముగిసిన తర్వాత మరుసటి రోజు ఉదయం వరకు కొనసాగుతుంది. భక్తులు తామస స్వభావం గల ఏ ఆహారాన్ని తినరు. ఉపవాసం ఉండే భక్తుడు రోజంతా ప్రశాంతంగా ఉండాలని, కోపాన్ని నియంత్రించుకోవాలని, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో రోజంతా గడపాలని ఆశిస్తారు. శివలింగ అభిషేకం గురించి తెలుసుకుందాము. మహాశివరాత్రిలో అభిషేకం చేయడం అత్యంత ముఖ్యమైన భాగాల్లో ఒకటి. శివుడికి సమర్పించే వివిధ నైవేద్యాలు వేర్వేరు అర్థాలను, ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. శివలింగానికి సమర్పించిన పాలు ప్రశాంతమైన జీవితానికి ఆశీర్వాదాలను తెస్తాయని నమ్ముతారు. తేనె జీవితంలో మరియు సంబంధాలలో శ్రేయస్సు మరియు మాధుర్యాన్ని ఆకర్షిస్తుందని చెప్తారు. శివుడికి సమర్పించిన పెరుగు చల్లదనాన్ని అందిస్తుంది మరియు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. బిల్వపత్రాలు శివుడికి అత్యంత ఇష్టమైనవి. కొంతమంది శివుడికి చెరుకు రసము, గంగాజలము మరియు చందనాన్ని కూడా సమర్పిస్తారు.